నేను ఇంగ్లీష్లో చదువుతాను. జాన్స్ గాస్పెల్ 13th చాప్టర్ 31st verse to 38th verse. నేను ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చదువుతారు. When he had gone out, Jesus said, "Now is the Son of Man glorified, and God is glorified in him. If God is glorified in him, God will also glorify him in himself and glorify him at once. Little children, yet a little while I am with you. You will seek me, and just as I said to the Jews, so now I also say to you, where I am going you cannot come. A new commandment I give to you, that you love one another, just as I have loved you, you also are to love one another. By this all people will know that you are my disciples, if you have love for one another." Simon Peter said to him, "Lord, where are you going?" Jesus answered him, "Where I am going, you cannot follow me now, but you will follow me afterward." Peter said to him, "Lord, why can I not follow you now? I will lay down my life for you." Jesus answered, "Will you lay down your life for me? Truly, truly, I say to you, the rooster will not crow till you have denied me 3 times. ఇదే వాక్యంని మనము తెలుగులో కూడా చదువుకుందాము. యోహాను 13:31-38 వరకు. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంక కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెతుకుదురు. నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. సీమోను పేతురు, ప్రభువా, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా, యేసు, నేను వెళ్ళు చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు, కానీ తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదనని ఆయనతో చెప్పగా, యేసు, నా కొరకు నీ ప్రాణము పెట్టుదవా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దేవుడి యొక్క వాక్యం దీవించుకున్నాక ఒక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాము. మీ యొక్క కళ్ళు మూసుకున్నట్టయితే దేవుడు మనల్ని నడిపించాలని, దేవుడు మనకి ఈ యొక్క వాక్యంను బోధించాలని చెప్పి ప్రార్థన చేసుకుందాము. మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి, దేవ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వోపకారి తండ్రి, ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులోనికి వస్తూ ఉన్నామయ్యా తండ్రి. నీ యొక్క వాక్యము మా యొక్క జీవితంలో వెలిగించము దేవ. మా యొక్క పాదములు తండ్రి నీ యొక్క వాక్యపు వెలుగులో తండ్రి మేము నడుచుకునేలాగా సహాయం చేయము దేవా. యొక్క అంధకారములో దేవా, అంధకారపు జీవితముల్లో మేము ఎక్కడ తొట్టిల్లిపోకుండా దేవా, నీ యొక్క వెలుగును తండ్రి మేము ఎక్కడ తొట్టిల్లకుండా మాకు సహాయం చేయము దేవా. నీవే మాకు తోడుగా ఉండమయ్యా దేవా. మీరు మాతో మాట్లాడండి దేవా. నీ యొక్క మాటలు నిత్య జీవపు మాటలుగా ఉంటూ ఉండగా దేవా, అటువంటి నిత్య జీవపు మాటలు తండ్రి మా యొక్క హృదయముల్లో ముద్రించుము దేవా. తండ్రి, మేము ఆ యొక్క వాక్యమును మా యొక్క జీవితముల్లో ఎందరికో తండ్రి సాక్షులుగా ఈ యొక్క లోకంలో వెలుగువలే జీవించడానికి మాకు సహాయం చేయండి దేవా. నీవే తోడై ఉండుము తండ్రి. అల్పుడైన నన్ను జ్ఞాపకం చేసుకో దేవా. నీ యొక్క బిడ్డలకు విశ్వాసం ఈ యొక్క వాక్యమును అందించువేళ తండ్రి దేవా, ఎటువంటి ఆటంకములు దుష్టుడు కలగ చేయకుండా సహాయం చేయండి దేవా. నన్ను నీ యొక్క నోటిబూరుగా వాడుకొనుము తండ్రి దేవా. నీ యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన యొక్క వాక్యమును దేవా నీ యొక్క బిడ్డలకు అందించులాగా సహాయం చేయము దేవా. నీవే నడిపించుము తండ్రి. జరగబోవి యొక్క వాక్య భాగమును సమస్తమును తండ్రి నీ యొక్క చేతుల్లోనికి సమర్పించుకుంటూ యేసే వారి దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. సో మనము యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాము. సో యోహాను సువార్త 13వ అధ్యాయంలో గత ఆల్మోస్ట్ 3 వారాలుగా ఈ యొక్క 31 నుండి 38
వచనములు ధ్యానించుకుంటూ వచ్చాము. ఈ దినము దేవుడి యొక్క చిత్తం ఉండినచో ఆఖరి ఆ యొక్క 3 మాటలు, ఆ యొక్క 3 వచనములు ధ్యానించుకోబోతూ ఉన్నాము. 36వ వచనము, 37వ వచనము, 38వ వచనము ధ్యానించుకోబోతూ ఉన్నాము. కానీ ఈ యొక్క 31 నుండి 38 వచనములు ఏవైతే ఉన్నాయో అవంతయు ఒక భాగముగా మనకి వాక్యంలో కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రాముఖ్యంగా మనకి దీని ద్వారా ఈ యొక్క వాక్య భాగంలో కనిపించేది ప్రేమ గురించి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క నిజమైన విశ్వాసులు, నిజమైన శిష్యులకు ఈ యొక్క వాక్యముని బోధిస్తూ ఉన్నాడు అన్నది మనకు కనిపిస్తుంది. అబద్ధపు విశ్వాసి అయిన యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళిపోవటము, అబద్ధపు విశ్వాసులు ఆ విధంగానే దేవుడి నుండి దూరమైన తర్వాత తన యొక్క నిజమైన విశ్వాసులు ఏ విధంగా ఉండాలి, తన యొక్క నిజమైన శిష్యులు ఏ విధంగా ఉండాలన్నది యేసుక్రీస్తు ప్రభువారు ఆ కాలంలో వారికి ఆ సమయంలో బోధిస్తూ ఉన్నారు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మరణించు ముందు రోజున జరుగుతూ ఉన్నది. అంటే దానికి చాలా ప్రాముఖ్యత ఉందని, దానికి చాలా విశిష్టత కలిగి ఉన్న మాటలని చెప్పి మనం అందరం గ్రహించుకుంటున్నాము. చాలా ప్రయోజనకరంగా మనకి ఉండబోతూ ఉన్నాయి ఈ యొక్క మాటలు. అందుకొరకు దేవుడు మన కొరకు ఆ సమయంలో ఆ యొక్క శిష్యుల కొరకు ఈ యొక్క మాటలను పొందుపరుస్తూ ఉన్నారు. ఇది జనరల్గా పస్కా పండుగ రొట్టె భుజించడానికి వాళ్ళందరూ ఆ దినమున కలిసి ఉన్నారు. ఆ యొక్క పస్కా పండుగ రొట్టెని తీసుకునే ఆ యొక్క సాయంత్రపు వేళని దేవుడు ప్రభురాత్రి భోజనముగా మార్చటము, ఆ యొక్క దినమున శిష్యులతో ఆ యొక్క సహవాసములు ఉండటము, వారికి ఎన్నో సంగతులు నేర్పించటం. ఎందుకంటే ఆయన లోకాన్ని విడిచి వెళ్ళే సమయము చాలా దగ్గర పడుతూ ఉండగా, మరుసటి రోజు ఆయన మరణించవలసి ఉండగా, ఆయన ఈ లోకంలో ఇంకా కొంతకాలమే ఉండటానికి అవకాశం ఉండగా తన యొక్క శిష్యులకు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు, ముఖ్యమైన విషయాలు ఎంత కుదిరితే అంత వారికి అందించాలన్నది ఇక్కడ దేవుని యొక్క ప్రయత్నంగా మనకి కనిపిస్తూ ఉంది. సో ఆ యొక్క మాటలు మనం కూడా ధ్యానించుకుంటూ ఉన్నాం కనుక మనం కూడా కంగారు పడకుండా కొద్దిగా సమయాన్ని దానికి కేటాయిస్తూ ఆ యొక్క నిత్య జీవపు మాటలు మనం కూడా ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాము. సో అందులో కొన్ని మాటలు మనం చూసినట్టయితే దేవుడు వారి యొక్క పాదములు కడిగి మీరు కూడా ఈ విధంగానే తగ్గించుకోండి ఒకరి ఎదుట ఒకరిని అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. దాని తర్వాత యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వారికి చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు ఒకరినొకరిని ప్రేమించుకోమని దేవుడు అక్కడ వారికి ఒక కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను. 34వ వచనం చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మళ్ళీ వాళ్ళకు ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఏమనంటే, మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఏ విధంగా ప్రేమించమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏ విధంగా ప్రేమించారో అదే విధంగా ప్రేమించమన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ప్రేమించుకున్నారు? ఏ విధంగా ప్రేమించారంటే ఆయన తగ్గించుకుని ఆయన ప్రేమించి ఉన్నాడు. అది మనము గత వారము 3 భాగాలుగా విభజించుకుని గత వారం మనం చూసుకుంటూ ఉన్నాము. మనకి అందులో మొట్టమొదటి 2 భాగాలు మాత్రమే చూసుకోగలిగాము. ఒకటి ఏంటంటే సర్వింగ్ లవ్, అంటే అవతల వారికి సేవ చేస్తూ మనము వారికి మన యొక్క ప్రేమని వ్యక్తపరుస్తూ ఉండాలి. సేవా గుణము కలిగి వారి పట్ల మనము ప్రేమ చూపిస్తూ ఉండాలి. జనరల్గా ప్రేమ అంటే చాలామంది యొక్క దృష్టిలో అది కేవలము నోటి మాటల చొప్పున ఉండేదో, లేకపోతే ఆ ప్రేమ అనేది కేవలము ఏదో ఒక ముఖములో చూపించేదో, లేకపోతే వారి పట్ల మనం ప్రవర్తించే ప్రవర్తన అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ నిజమైన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ. ఎటువంటి ప్రేమ అంటే అవతల వారికి సేవ చేసే ప్రేమగా మనకి కనపడుతూ ఉంది. మనము అవతల వారికి ఏ సేవ చేయాలి అని మనకు ప్రశ్న వచ్చినట్టయితే గత వారం మనం దాన్ని డీటెయిల్గా చదువుకున్నాము. అది యేసుక్రీస్తు ప్రభువారే వలె మనం కూడా అవతల వారికి సేవ చేసేవారిగా ఉండాలి. వారు ఎటువంటి వారైనా, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారా, లేదా మామూలు వారా, లేకపోతే మురికి వాళ్ళ, లేకపోతే ఎటువంటి వారు అన్నది ఎటువంటి ఆలోచన లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క మురికి కాళ్లను తన యొక్క చేతులతో ఆ యొక్క నీటితో శుభ్రము చేయటం అన్నది మనకు అక్కడ కనిపిస్తుంది. వారు చేయాలన్న హృదయం వారికి లేదు. శిష్యులకు
వారు తగ్గించుకోవాలన్న హృదయం వారికి లేదు. శిష్యులు ఎవరు ముందుకు రాలేదు. మేము గడుగుతాం దేవా అవతల వాళ్ళ యొక్క పాదాలని చెప్పేసి శిష్యులు ఎక్కడ ముందుకు రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకొని స్వభావం ఉన్న అటువంటి అహంకార స్వభావం కలిగిన ఆ యొక్క శిష్యుల యొద్దకి యేసుక్రీస్తు ప్రభువారు పాదాలు కడగటానికి ఇష్టపడి ఉన్నాడు. అంతగా దేవుడు వారికి సేవ చేస్తూ ఆయన యొక్క ప్రేమని అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆయన వలె మనల్ని కూడా ప్రేమించమంటూ ఉన్నాడు. దేవాతి దేవుడే అటువంటి విధంగా తగ్గించుకోగలిగితే మనుషులైన మనము మన ఎదుట నిరుపయోగముగా పనికిమాలిన వారిగా ఉంటున్న మనుషుల ఎదుట అటువంటి పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న అటువంటి గొప్ప మహోన్నతుడైన దేవుడు తగ్గించుకున్నప్పుడు తోటి మనుషుల ఎదుట మనం తగ్గించుకోకుండా ఉండటానికి మనకి పెద్ద కారణం ఏమీ కనపడదు కదా. ఎందుకంటే దేవాతి దేవుడే తగ్గించుకున్నప్పుడు మనం ఏ పాటి వారము, ఆయన కంటే అల్పమైన వారము, పురుగు కంటే హీనమైన వారము కదా. సో మనల్ని కూడా ఆయన వల్లే ప్రేమించమంటూ ఉన్నాడు. శిష్యులకి అటువంటి ప్రేమ గుణము లేదు, అటువంటి స్వభావం వారిలో లేదు. అందుకని శిష్యులకి ఇంకొకసారి ఆయన ఏ విధంగా తగ్గించుకున్నాడో, ఆయన ఏ విధంగా అవతల వారికి సేవ చేస్తూ ప్రేమ చూపించాడన్నది మనకు అక్కడ ఉదాహరణగా మనకి కనిపిస్తుంది. సో మొట్టమొదటిది సర్వింగ్ లవ్ మనం చూసుకున్నాం. అంటే అవతల వారికి సేవ చేస్తూ వారిని ప్రేమించటము, నిస్వార్థమైన ప్రేమ. అంటే వారి నుండి ఏదో ఆశించి ప్రేమించేది కాదు, వారికి ఎదురిచ్చి వారికి సహాయం చేస్తూ వారికి సేవ చేస్తూ చేసేది ఆ యొక్క నిజమైన సర్వింగ్ లవ్. దాని తర్వాత నెక్స్ట్ శాంక్టిఫైయింగ్ లవ్. రెండోది వచ్చేసి శాంక్టిఫైయింగ్ లవ్గా మనం చూసుకుంటూ ఉన్నాము. శాంక్టిఫైయింగ్ లవ్ అంటే ఏంటి అని చెప్పి గత వారం మనం చూసుకున్నట్టయితే, నిజమే అవతల వారికి సేవ చేయాలి, సేవ చేసి వారిని ప్రేమించాలి కదా. అలాంటప్పుడు అవతల వాళ్ళు పాపములో పడేటప్పుడు, లేదా వాళ్ళు పాపం చేసేటప్పుడు, లేదా దేవుడి నుండి దూరం అయిపోయేటప్పుడు, లేదా చెడు క్రియల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు, లేదా అవతల వారిని ద్వేషించేటప్పుడు, అవతల వారికి వాళ్ళు హాని తలపెట్టేటప్పుడు దేవుడు సేవ చేయమన్నాడు కదా అని చెప్పేసి వాళ్ళ యొక్క కీడులో మనం పాలు పంచుకోవచ్చా, వాళ్ళ యొక్క పాపములో మనం కూడా పాలు పంచుకోవచ్చా, వాళ్ళ అవతల వారికి హాని కలిగిస్తుంటే మనం కూడా వారితో పాటు వారికి సేవ చేసినట్టు అవతల వారికి మనం కూడా హాని తలపెట్టచ్చా అన్న ప్రశ్న మనందరికీ వచ్చింది కదా. అందరూ చెప్పే సమాధానం ఏంటంటే అవతల వారికి హాని తలపెట్టే విధంగా మనం ప్రవర్తించకూడదు. మరి ఒక వ్యక్తికి మనం పరిపూర్ణంగా సేవ చేయాలి అంటే, మనం ఒక వ్యక్తికి ఆ విధంగా సేవాగుణం వారి పట్ల కలిగి ఉండాలంటే, వారు అవతల వారికి ఏం చేస్తున్నా కానీ మనం పట్టించుకోకుండా ఏ విధంగా ఉండాలి అని మనకి ప్రశ్న వచ్చినట్టయితే జ్ఞాపకం చేసుకోండి, దిస్ ఈస్ వేర్ ది అదర్ ఫార్మ్ ఆఫ్ లవ్ కమ్స్. ఇంకొక ప్రేమ, సేవ చేసే ప్రేమతో పాటు అదేవిధంగా శాంక్టిఫైయింగ్ లవ్ అంటే పరిశుద్ధపరిచే ప్రేమ కూడా అంతే ముఖ్యంగా, చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. అంటే మనం చేసే క్రియలు అవతల వారికి సేవ చేస్తూ ఉండొచ్చు, అవతల వారికి ఉపయోగపడచ్చు, అవతల వారికి నిస్వార్థంగా ఉండొచ్చు. అదేవిధంగా వారిని మన యొక్క సేవ లేదా మన యొక్క క్రియలు వారిని పరిశుద్ధపరిచే విధంగా ఉండాలి. అంతేగాని వారిని ఇంకా విశ్వాసములో దిగజార్చేవిగా, దేవుడి నుండి తొట్టిల్లిపోయేవిగా మన యొక్క క్రియలు ఉండకూడదు అని చెప్పేసి గత వారం మనం చూసుకున్నాము. మనం ఏం చేసినా అవతల వారికి ఆత్మీయంగా ఉపయోగపడాలి. ఇప్పుడు నన్ను నా యొక్క భార్యకి ప్రేమతో సహాయం చేయాలి అని చెప్పి వాక్యం చెప్తూ ఉంటే, సహాయం చేయాలి కదా అని చెప్పేసి నా భార్య ప్రార్థన చేయను, ఎక్కడికైనా షికారుకి వెళ్ళాలి, ఏదన్నా అలాంటి ఆలోచనలు చేసినప్పుడు సహాయం చేయమన్నారు కదా, దేవుడి యొక్క ప్రేమతో మనం సేవ చేయాలి కదా అని చెప్పేసి అది ఆత్మీయంగా ఉపయోగపడదో చూడకుండా ఆ పద అని చెప్పేసి దేవుడి యొక్క సమయానికి చోటు లేకుండా ఆ యొక్క ప్రయత్నాల్లో నేను ఇన్వాల్వ్ అయిపోతే అది ఆత్మీయంగా నా యొక్క కుటుంబానికి, నా భార్యకి కానీ నాకు కానీ వృద్ధి కలుగ చేయదు. సో మనము అవతల వారికి సేవ ఎంత ప్రాముఖ్యంగా చేయాలో అదేవిధంగా అవతల వారిని పరిశుద్ధపరిచే ప్రేమ మనకి ఉంటూ ఉండాలి.
వారి పట్ల మనకి ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలంటే, వాళ్ళు ఆత్మ నశించిపోచుంటే, వాళ్ళు నరకానికి పాత్రులుగా నరకం వైపు పరిగెడుతుంటే, దేవుడి వాక్యాన్ని అధిగమిస్తూ ఉంటే, దేవుడి యొక్క తీర్పు వారి మీదకు వస్తూ ఉంటే మనకు తెలుస్తూ, అది గమనిస్తూ, అది గ్రహించగలిగితే వారిని హెచ్చరించకుండా, వారికి సరైన మార్గాన్ని బోధించకుండా, వారికి దేవుడి యొక్క వాక్యాన్ని చూపించకుండా వారిని విడిచిపెట్టామంటే అది నిజమైన పరిశుద్ధపరిచే ప్రేమ కాదు. వారిని నాశనానికి నడిపించే వారిగా మనం ఉంటూ ఉన్నాం. అది జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఎందుకంటే ప్రేమ ఎన్నో విషయాల్ని భరించిద్ది, ఎన్నో విషయాల్ని, ప్రేమ అన్నిటినీ సహించును అని వాక్యంలో మనకు ఉంటుంది. కానీ అది పాపాన్ని సహించేదిగా అస్సలు ఉండకూడదు. అది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. అది మన యొక్క బిడ్డల పట్ల కావచ్చు, మన యొక్క కుటుంబ సభ్యుల పట్ల కావచ్చు, మన యొక్క స్నేహితుల పట్ల కావచ్చు, మన యొక్క తోటి సహవాసుల పట్ల కావచ్చు. వారి మీద ఉన్న ప్రేమ గుడ్డితనంగా మారి వారిని పాపములో పడవేసేదిగా ప్రేమ ఎప్పుడు మారకూడదు. ప్రేమ అనేది వారిని దేవుడి వైపు నడిపించేదిగా, ఒకరినొకరు ప్రోత్సహించుకుని విశ్వాసములో ఎదిగేదిగా, క్రీస్తు యొక్క స్వరూపములో ఒకరి వల్ల ఒకళ్ళు మారే విధంగా ఉండాలి. ఎందుకంటే వాక్యంలో గత వారం మనం కొన్ని సీరియస్ మాటలు మనం అక్కడ చదువుకున్నాము. కొన్ని చాలా చాలా కఠినంగా అనిపించే మాటలు మనం గత వారం చదువుకున్నాము. ఒకసారి నాతో పాటు మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం చదవండి. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములో రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చెనో ఆ మనుష్యునికి శ్రమ. దేవుడు ప్రేమమయుడు, కృపామయుడు, అలా అని చెప్పి పాపాన్ని కప్పిపుచ్చేవాడు అని చెప్పి మనం అర్థం చేసుకోకూడదు. చాలామంది దేవుని యొక్క ప్రేమా గుణాన్ని చూస్తూ ఉంటారు, కానీ దేవుడు ఒక దహించు అగ్ని అని, దేవుడు తీర్పు తీర్చే న్యాయాధిపతి అని, దేవుడు తన యొక్క సొంత కుమారుని సైతము ఉపేక్షించలేదని ఈ విషయాలు ఎవరు గుర్తించరు. ఎక్కువ శాతము ప్రేమ గురించి చెప్పబడింది కనుక, దేవుడు ప్రేమామయుడు కనుక ప్రతి ఒక్కరూ దేవుడు ప్రేమామయుడు, దేవుడు ఖచ్చితంగా క్షమించేవాడు, దేవుడు క్షమిస్తాడు, ఏం చేసినా పర్లేదు అన్నట్టు ఎలా పడితే అలా పాపాన్ని విచ్చలవిడిగా పాపములో జీవిస్తూ బ్రతికేయటం అన్నది మనకి ఈ లోకంలో కనిపిస్తుంటుంది. నిజంగా దేవుడు ఎంతటి పాపినైనా స్వీకరించేవాడే, ఎంతటి పాపములో ఉన్నా కానీ హత్తుకునేవాడే. అలా అని చెప్పి ప్రతిసారి ఆయన్ని హత్తుకున్నప్పుడు, ఆయన్ని క్షమించమన్నప్పుడు, ఆయన ఎదుట పశ్చాత్తాపడినప్పుడు మళ్ళీ ఆయన వెనుకాలకి వెళ్ళి ఆయనకి వ్యతిరేకంగా పాపం చేస్తే, ఆయన అసహించుకునే పాపం చేస్తే, ఆయన శిలువ మీద మరణించటానికి కారణమైనటువంటి పాపాన్ని మనం ప్రోత్సహిస్తే దేవుడి యొక్క హృదయం బాధపడినంత విధంగా, ఆయన ఉగ్రత మన మీదకు వచ్చే అంత భయంకరంగా వేరే విధంగా ఉండదు. పిల్లరా, జాగ్రత్త పడుడి. దేవుడు ప్రేమమయుడే, ఆయన అవకాశం మనకి ఖచ్చితంగా ఇచ్చేవాడే, కానీ ఆ యొక్క అవకాశాన్ని దుర్వినియోగపరుచుకోవటం మాత్రము చాలా భయంకరమైనది. ఆయన ఇచ్చిన అవకాశాన్ని హేళన చేయటం మాత్రము చాలా భయంకరమైనది. సో ఇక్కడ కూడా ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనంలో ఏమనుందంటే, అభ్యంతరము వలన లోకమునకు శ్రమ. సో ప్రతి ఒక్కరికి అభ్యంతరములు కలుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా ఏదో ఒక అభ్యంతర పడుతూ ఉంటాము. వ్యక్తిగా నేను కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నా యొక్క పొరుగు వారి వల్ల, నా యొక్క తోటి వారి వల్ల, నా యొక్క కుటుంబం వల్ల, లేకపోతే ఒక విశ్వాస జీవితములో, ఒక క్రైస్తవ విశ్వాస మార్గములో ఎన్నో అభ్యంతరములు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొంతమందికి గట్టిగా అరిచి మాట్లాడటము అభ్యంతరంగా అనిపించవచ్చు, కొంతమందికి సూటిగా చూస్తూ మాట్లాడటము అభ్యంతరంగా అనిపించవచ్చు, కొంతమందికి తినే విధానం బట్టి అభ్యంతరం కలగచ్చు, కొంతమందికి తినే పదార్థాలు బట్టి అభ్యంతరములు కలగచ్చు, జీవించే విధానాలు బట్టి అభ్యంతరములు కలగచ్చు, వేసుకునే బట్టలు బట్టి అభ్యంతరములు కలగవచ్చు, మనం చేసే వృత్తి బట్టి అభ్యంతరములు కలగచ్చు, మన యొక్క ఆలోచన విధానమును బట్టి అభ్యంతరములు కలగచ్చు, మనం మాట్లాడే మాటలు బట్టి
అభ్యంతరములు కలగచ్చు. ఇది క్రైస్తవ జీవితమే కాదు, ఈ లోకంలో మనుషుల యొక్క జీవితము ఇటువంటి విధంగానే ఉండిద్ది. అభ్యంతరములు కలుగుతూ ఉండొచ్చు. కానీ తర్వాత మాటలు చూడండి, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటి? అభ్యంతరము మనకి కలగచ్చు, అది ఈ లోకంలో సహజము. కానీ అభ్యంతరానికి కారణమైన వారికి శ్రమ. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనము అభ్యంతరపరిచే వారిగా ఉండకపోవుట మనకి మంచిది. అభ్యంతరానికి కారణమైన వారికి శ్రమ కనుక మనము ఇంకొకరిని అభ్యంతరపరచకుండా, వారిని విశ్వాసంలో నుండి దిగజార్చకుండా, వారిని తొట్టిల్లింపజేయకుండా అటువంటి ప్రేమని వారికి చూపిస్తూ ఉండాలి. ప్రేమించమన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు తప్పు చేస్తున్నా వాళ్ళని సమర్థించుకుంటూ, వాళ్ళు పాపంలో పడిపోతున్నా కప్పిపుచ్చుకుంటూ ఆ విధంగా ప్రేమించినట్టయితే, మనం అభ్యంతరంగా వారికి కలిగి ఉన్నట్టయితే, వారికి అవకాశాన్ని మనం కల్పించలేకపోతే మనకి శ్రమ. అది మనము గత వారం చూసుకున్నాము. అక్కడ అదే అధ్యాయంలో మనకి వేరొక మాటలు కూడా ఉంటూ ఉంటాయి. అది తర్వాత వాక్య భాగముల్లో మనం చూసుకుంటూ ఉన్నాము. కానీ అక్కడ మనకి ఏమని స్పష్టంగా నేర్చుకోవచ్చు అంటే, మొట్టమొదటిది, డోంట్ ఇగ్నోర్ బట్ యాక్ట్ ఆన్ సిన్. పాపముని చూసి పాపము జరిగేటప్పుడు మన యొక్క కుటుంబంలో లేదా మన యొక్క స్నేహితుల్లో, మన యొక్క పనిచేసే చోట, మనం జీవించే చోట పాపము జరిగేటప్పుడు అవతల వారి పట్ల మనకు ప్రేమ ఉన్నట్టయితే పాపాన్ని కప్పిపుచ్చకూడదు, పాపాన్ని దాచిపెట్టకూడదు. అవతల వారికి ఖచ్చితంగా తెలియచేయాలి ప్రేమపూర్వకంగా. ఎందుకంటే వాళ్ళను వాళ్ళు సరిచేసుకోవటం బట్టి, దేవునితో వారు సమాధానము ఏర్పరచుకోవటం బట్టి దేవుని యొక్క రాజ్యంలోనికి వారు ప్రవేశిస్తారు. దేవుని యొక్క దీవెనలు వారు పొందుకుంటారు. ఆ యొక్క ధన్యతలో వాళ్ళు జీవిస్తారు. లేనిచో వాళ్ళని హెచ్చరించకుండా వారి యొక్క పాపానికి వారిని విడిచిపెట్టినట్టయితే, ఒక రకంగా యోనా ఏ విధంగా ఆ యొక్క జనులను విడిచిపెట్టాలని చెప్పేసి కోరుకున్నాడో, ఏ విధంగా వాళ్ళు నాశనం అయిపోవాలని చెప్పి కోరుకున్నాడో, వారిని హెచ్చరించకూడదు, దాన్ని బట్టి వాళ్ళు నాశనం అయిపోవాలని చెప్పి యోనా కోరుకున్నాడు. ఏ విధంగా దేవుడు యోనా చేత వారిని హెచ్చరించి వారు మారితే దేవుడు వారిని కూడా రాజ్యంలోనికి తీసుకోవాలని చెప్పి దేవుడి యొక్క హృదయం కలిగి ఉన్నదో, ఆ యొక్క సంగతులకు జాగ్రత్తగా మనం యోనా యొక్క ఉదాహరణ మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రియులారా, మనము ప్రేమ కలిగిన వారిగా, మనకి అవతల వారు ఎంత అభ్యంతరము కలగ చేసినా మనం వారి పట్ల ప్రేమ చూపించేదిగా ఉంటూ ఉండాలి. దాన్ని మనము ఇక్కడ చూసినట్టయితే శాంక్టిఫైయింగ్ లవ్గా మనకి నేర్చుకుంటూ ఉన్నాము. రెండవది, మొట్టమొదటిది సర్వింగ్ లవ్, రెండవది శాంక్టిఫైయింగ్ లవ్. మన యొక్క ప్రేమ స్వార్థపూరితంగా మన కొరకు ఆలోచించేదిగా ఉండకూడదు. మన యొక్క ప్రేమ అవతల వారికి ఉపయోగపడేదిగా, మన యొక్క ప్రేమ నిస్వార్థంగా, మన యొక్క ప్రేమ అవతల వారికి సేవ జరిపించేదిగా మన యొక్క ప్రేమ ఉంటూ ఉండాలి. అది మొట్టమొదటిది. రెండవది, మన యొక్క ప్రేమ పరిశుద్ధపరిచేదిగా ఉంటూ ఉండాలి. వారిని తొట్టిల్ల చేసేదిగా ఉండకూడదు. అక్కడ మనకి ఒక చిన్నపిల్లల గురించి చెప్పబడుతూ ఉంటుంది. అంటే విశ్వాసులు వారి యొక్క యవ్వన విశ్వాసములు ఉన్నప్పుడు క్రైస్తవులు అటువంటి విశ్వాసులను మనము ఎవరి వల్లైనా అభ్యంతరపరిస్తే, ఎవరైనా వారిని తొట్టిల్లింపజేస్తే, ఎవరైనా వారి యొక్క విశ్వాసం నుండి దూరం అయితే, మన కారణంగా దేవుడి యొక్క వాక్యంలో ఏమని ఉంటుందంటే, మనల్ని మనము ఒక తాడుకి ఒక బండరాయి కట్టుకుని ఆ సముద్రంలో ఆ యొక్క రాయి వేసుకుని చనిపోవటం మేలు అన్న మాటలు మనకు అక్కడ రాయబడుతుంటాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, అవతల వారిని ఏ విధంగా మనం ప్రోత్సహించే వారిగా ఉండాలి, ఏ విధంగా ఎవరికి అభ్యంతరపరిచేవారిగా మనం ఉండకూడదు అన్న విషయాలు. అంటే మనం వారిని ఏ విధంగా ప్రేమించాలి? పరిశుద్ధపరిచే విధంగా వారిని ప్రేమించాలి. అంటే మన యొక్క ప్రేమ వారిని పరిశుద్ధపరచాలి, వారిని దేవుడి వైపు నడిపించాలి, దేవుడి నుండి దూరపరచకూడదు. అది రెండవది. ఈ దినం మనం మూడవది చూసుకుంటూ ఉంటాము. మూడవది ఏంటంటే సఫరింగ్ లవ్. మనము శ్రమ కలిగినా కానీ అవతల వారిని ప్రేమించటము. ఇది జనరల్గా ఈ లోకములో సహజంగా కనిపించేది కాదు. ఇది కేవలము దేవుని యొక్క ప్రేమ ద్వారానే ఇది సాధ్యమైంది. ఏంటి, ఈ లోకంలో అంతా స్వార్థపూరితంగా ప్రేమిస్తూ ఉంటుంటే అందరూ వారి యొక్క
లాభం కొరకు అవతల వారిని ప్రేమిస్తే, అంటే మనం వీరితో ఉండటం బట్టి లేదా వీరిని ప్రేమించడం బట్టి మనకు వచ్చే లాభం ఏంటి, వారికి వచ్చే లాభం ఏంటి, మనకు వచ్చే నష్టం ఏంటి, వారికి వచ్చే నష్టం, ఈ విధంగా లాభ నష్టాలు క్యాలిక్యులేట్ చేసుకుని ఒకరితో ఒకరు సంబంధాల్లో ఈ లోకంలో ఉంటూ ఉంటే, ఇక్కడ మనకి దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా నేర్పించేది ఏంటంటే, మనం నష్టపోయినా పర్లేదు, మనం వేధింపబడుతున్నా పర్లేదు, మనం బాధింపబడుతున్నా పర్లేదు, అవతల వారిని మనము ప్రేమించాలి. ఇదే విధంగా పౌలు గారు కూడా ప్రేమించాను అని చెప్పేసి మనకి 2 కొరింథీ 12వ అధ్యాయము ఆ యొక్క వచనం, ఆ యొక్క మాటలన్నిటిలో రాస్తున్నాడు. ఒకసారి మొట్టమొదటిగా 15వ వచనం చూద్దాం. 2 కొరింథీ 12:15. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యాయపరచదను, నన్నును నేను వ్యాయపరచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. ఇక్కడ పౌలు గారు వారిని ఏమని ప్రశ్నిస్తున్నారంటే, కొరింథీయులకు రాస్తూ, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో మీరు నన్నంత తక్కువగా ప్రేమిస్తారా? నేను మీ కొరకు, అక్కడ చూడండి, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యాపరిచెదను. ఆయన ఫరిసీయుడుగా ఉన్నవాడు, చక్కగా సంపద కలిగి ఉన్నవాడు. అటువంటి వాడు అవతల వారి కొరకు, ఆ యొక్క సహవాసం కొరకు, ఆ యొక్క కొరింథీయుల కొరకు ఆయన ఎంతో సేవ చేస్తూ, తన యొక్క సమయాన్ని వెచ్చిస్తూ, తన యొక్క శక్తిని ఉపయోగిస్తూ, తనకి కలిగిన యావత్తుని ఆ యొక్క పరిచర్య కొరకు ఉపయోగిస్తూ ఆయన చేస్తుంది. ఎందుకు అంటే, తినకేదో లాభం కలిగిద్ది, ఈయన రక్షింపబడతాడు, లేదా ఈయన పరలోకంలో ఎన్నో కిరీటాలు సంపాదించుకుంటాడని మాత్రం కాదు. దేవాతి దేవుడు ఈయన్ని ఆల్రెడీ రక్షించుకోగా, ఈయనకు ఒక ముళ్ళు దేవుడు పెడుతూ ఉండగా కూడా, ఎంతో వేదన కూడిన, చెరసాలలో ఉండిన, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా, ఎంత వేదనకు గురైన పౌలు గారు మాత్రము ఆయన దేవుని యొక్క సేవ చేయటము, తోటి సహవాసులకు ఈయన బాధపడుతున్న, అవతల వారు ఈయన్ని తిరస్కరిస్తున్న, ఈయన ఎంత ప్రేమించినా కానీ అక్కడ ఏమని ఆయన చెప్తున్నాడు చూడండి, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమిస్తున్నారు. ఇది సహజంగా క్రైస్తవులకి ఎదురయ్యే విషయంగానే కనిపిస్తుంది ప్రియులారా. ఎందుకంటే క్రైస్తవులుగా దేవుడు మనల్ని అందరినీ ప్రేమించమంటాడు. మనము అవతల వారిని ఇంటికి పిలవటానికి కానీ, అవతల వారికి సహాయం చేయటానికి కానీ, అవతల వారికి సేవ చేయటానికి కానీ, అవతల వారి ద్వారా బాధపడిన వారిని ప్రేమించటానికి కానీ, అవతల వారిని పరిశుద్ధపరచడానికి, అంటే ఈ లోకంలో చాలామంది అంటూ ఉంటారు, మతం మారుస్తున్నారు, మత మార్పిడులు జరుగుతున్నాయి. మతము మార్చటం అన్నది ఎక్కడా జరిగేది కాదు. మనది మతముగా, క్రైస్తవ్యం అన్నది ఒక మతముగా అది నెలకొల్పబడుతుంది. కానీ అది ఒక విశ్వాసముగా, క్రీస్తుని వెంబడించేవారిగా, క్రీస్తుని పోలి జీవించేవారిగా, అదే కేవలం ఒక మార్గముగా, ఒక సత్యముగా, ఒక జీవంగా ఉందని ఈ లోకంలో ఎవరు గమనించడం మానేశారు. అది ఎన్నో మతాలుకి సమానంగా ఇది కూడా ఒక మతముగా ఎంచటము జరుగుతూ వచ్చింది. సో మత మార్పిళ్ళు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి బయట ఎంతోమంది ఆందోళనలు చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మత మార్పిడి వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ప్రయోజనముగా భావించి మత మార్పిళ్ళు చేసేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళ యొక్క డబ్బు అవసరతల కొరకు, వారి యొక్క చందాల కొరకు, వాటి కొరకు మనుషులను మార్చాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు అబద్ధపు బోధకులుగా ఉంటారు. దేవుడి యొక్క తీర్పుకి గురవుతారు. ఏదో ఒక దినమున్న దేవుడు వారిని ఖచ్చితంగా తీర్పు తీర్చేవాడిగా ఉంటారు. వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పక్కన పెడితే నిజంగా దేవుడి యొక్క సేవ చేసేవాళ్ళు ఎందుకు చేస్తూ ఉంటారు? అవతల వారితో ఏం సంబంధం ఉండిద్ది? అవతల వారి నుండి ఏం ఆశిస్తారు? ఏమీ వారు పొందుకునేది ఉండదు. అయినా కానీ ఎందుకు దేవుడి యొక్క బోధిస్తూ ఉంటారు? సువార్త ఎందుకు ప్రకటిస్తూ ఉంటారు? ఎందుకంటే అవతల వారి యొక్క ఆత్మ నశించిపోయేదిగా ఉంటూ ఉండగా, వాళ్ళు నాశనానికి పాత్రులుగా జీవిస్తూ ఉండగా వాళ్ళు మరణిస్తారు. వాళ్ళు మరణిస్తే వారి యొక్క ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళిద్ది.
దేవుడి చేత తీర్పుకి గురవుతారు. వాళ్ళని దేవుడు ప్రశ్నిస్తాడు. వాక్యములు ఎంత స్పష్టంగా రాయబడి ఉంటే మీరు ఏ విధంగా దాన్ని అతిక్రమించారని చెప్పేసి అవతల వారి మీద ఉన్న ప్రేమను బట్టి ఎంతోమంది దేవుడి గురించి చెప్పటము, దేవుడిని నమ్ముకోమంటము. ఎందుకంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవము అని చెప్పేసి అందరూ సత్యాన్ని ప్రకటిస్తారు. ఎందుకని? అవతల వారు స్వతంత్రులుగా మారాలని. అవతల వారికి ఏదో నష్టం తలపెట్టాలనో, లేదా వీళ్ళేదో స్వలాభము వారి నుండి ఆశించో, వీరు పొందుకుంటారని చెప్పేసి చేసేవాళ్ళు వాళ్ళు అబద్ధపు బోధకులు, వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, వాళ్ళు యోధా ఇస్కరియోతు వంటి వారి గురించి ఆలోచించాల్సిన పనే లేదు. కానీ నిజమైన క్రైస్తవులు, నిజమైన బిడ్డలు ఏ విధంగా ఉంటారంటే అవతల వారి యొక్క ఆత్మ మీద ఉన్న ప్రేమను బట్టి వాళ్ళు ఎక్కడ నశించిపోతారో అని చెప్పి దేవుడి గురించి వారు చెప్పేవారిగా ఉంటూ ఉంటారు. అది చాలామందికి గ్రహించుకోలేరు. ఎందుకంటే ఈ యొక్క లోకపు దేవత మనుషులకు గ్రుడ్డితనం కలగచేసింది కనుక అవతల వారి యొక్క ప్రేమని ఈ లోకపరమైన దేవుడు పనిచేసి వారి యొక్క ప్రేమని ఈ లోకపరమైన ప్రేమగా ఎంచుతూ, అది కూడా ఏదో స్వార్థ లబ్ధి కొరకు అన్న ఆలోచనలు మనకి దుష్టుడు కలుగచేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ అందుకే పౌలు గారు కూడా అదే బాధ పడుతూ ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు కూడా అంటున్నారు, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమిస్తున్నారు. అయినా కానీ పౌలు గారు అంటున్నారు, ఇదంత బాధ కలిగిన, ఇదంత కష్టం కలిగిన ఇంకా నేను ప్రేమించేవాడిగానే ఉంటూ ఉన్నాను అని చెప్పేసి పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒకసారి 2 కొరింథీ 12వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయను, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటకును, ఉప్పొంగుటకును, అల్లరులను ఉండనేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చనేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టలు నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చేనేమో అనియు భయపడుచున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే పౌలు గారు భయపడుచున్నారంట. ఎందుకు భయపడుతున్నారు? ఆయనకి ఎక్కడ బాధ కలిగిద్దో, ఆయన ఏ విధంగా బాధపడతాడో, అంటే ఆయన ఏ విధంగా సఫర్ అవ్వాలో ప్రేమ కొరకు, ఆయన ప్రేమించిన వారిని బట్టి ఆయన ఏ విధంగా బాధపడాలో, దుఃఖపడాలో అని చెప్పేసి ఆయన భయపడుతున్నాడంట. అంటే సహజంగా అందరు మనుషుల వలె దుఃఖపడాలంటే, దుఃఖము మన యొక్క దరి చేరుతుందంటే అందరం భయపడేవారిగా ఉంటాం కదా. అందుకే మనకి దుఃఖాన్ని కలిగజేసే వాటి నుండి మనం దూరపరుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే దుఃఖం అంటే ప్రతి ఒక్కరికి భయము. అదేవిధంగా పౌలు గారు కూడా ఎంత దుఃఖానికి గురవుతున్నా కానీ ఆయన భయపడేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన యొక్క భయము ఎందుకు అంటే ఈయనకి ఏదో జరగాల్సిన మేలు జరగకుండా ఆగిపోతుందని కాదు. ఈయన యొక్క భయం దేని గురించి అంటే ఆయన దుఃఖపడవలసి వస్తుందని. దేని గురించి దుఃఖపడవలసి వస్తుంది? తన యొక్క సహవాసాన్ని చూసి. సహవాసం మూలంగా క్రీస్తులో మారు మనసు పొంది రక్షింపబడిన వారు, క్రొత్తగా జన్మించిన వారు, పరలోక రాజ్యపు వారసులు, దేవుని యొక్క బిడ్డలు. అటువంటి వారిలో ఎటువంటైనా అపవిత్రత కనిపించిద్దేమో అని అక్కడ ఎన్నో చెప్తా ఉంటాడు. ఎన్నో విషయాల గురించి ఆయన భయపడుతూ, ఎన్నో విషయాల గురించి ఆయన దుఃఖపడుతూ, బాధపడుతూ, భయపడుతూ ఉన్నాడు. ఏంటి ఆ విషయాలు? ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అని. నాకిష్టులుగా అంటే పౌలు గారికి ఇష్టంగా ఉంటేనే మంచిదా అంటే, పౌలు గారి దృష్టిలో పౌలు గారికి ఇష్టంగా ఉండటం అంటే వాక్యానుసారంగా జీవించటమే. వాక్యానుసారంగా జీవిస్తే పౌలు గారికి ఇష్టమనే, వాక్య విరుద్ధంగా జీవిస్తే పౌలు గారికి ఇష్టం లేదని. ఇది పౌలు గారికి సంబంధించిన విషయమే కాదు, ఏ క్రైస్తవుడి యొక్క, నిజమైన విశ్వాసి యొక్క, నిజమైన దేవుని యొక్క బిడ్డల యొక్క ఆలోచన అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు మన కొరకు ఇంత అపురూపంగా ఈ యొక్క వాక్యాన్ని మనకు అందిస్తూ ఉంటే, ఈ యొక్క వాక్యంలో ఎన్నో సంగతులు మనకి చెప్తే, ఆయన యొక్క జ్ఞాన ప్రకారము ఆయన చెప్పినట్టు కాకుండా మన యొక్క సొంత జ్ఞానము, అల్పమైన లోకపరమైన ఆలోచనల చొప్పున మనం జీవిస్తుంటే అది మనం దేవుణ్ణి సన్మానించినట్టు కాదు, ఆయన మనం నిజంగా ప్రేమించినట్టు కాదు.
అటువంటి ఆలోచనలు ఈ లోకంలో ఎవరికి కలిగి ఉన్నా కానీ నిజమైన సహవాసుల యొక్క, నిజమైన విశ్వాసుల యొక్క హృదయము బాధపడుద్ది. ఎందుకంటే నిజమైన విశ్వాసులు ఏ విధంగా ఉంటారు? దేవుణ్ణి గణపరచాలనుకుంటారు, ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని నెరవేర్చాలనుకుంటారు, మనుషుల యొక్క తలంపులను కాదు. సో ఇక్కడ పౌలు గారు కూడా అందుకే అంటున్నారు, నాకు ఇష్టలుగా ఉండరేమో అని ఆయన భయపడుతూ ఉన్నాడు, ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. దాని తర్వాత చూడండి, నేను మీకు ఇష్టడునగు ఉండనేమో అని. అంటే పౌలు గారు వారికి ఇష్టముగా ఉండరేమో అని. ఎందుకంటే వాక్యంలో మనకు స్పష్టంగా రాయబడి ఉంది ప్రియులారా. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటలు చెప్తూ ఉంటారు, నేను ఈ లోకమునకు వచ్చినది సమాధానాన్ని నెలకొల్పటానికి కాదు, నేను ఈ లోకమునకు ఖడ్గముని తీసుకుని వచ్చి ఉన్నాను. కుటుంబంలో తండ్రి బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య, బంధుమిత్రుల మధ్య ఆ యొక్క భేదం పుట్టును అని చెప్పి మనకు అక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా భేదము పుట్టును. అది ఏంటంటే ఏ విధంగా భేదం పుట్టును? అహంకారాలతో, గర్వములతో భేదములు పుట్టవు. కానీ ఎటువంటి విధంగా భేదము పుట్టును అంటే, గొర్రెలు మేకల్ని దేవుడు వేరుపరుస్తానని చెప్పి వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. గొర్రెలు మేకలతో ఎప్పటికీ కలవలేవు, మేకలు గొర్రెలతో ఎప్పటికీ కలవలేవు. ఎందుకంటే వాక్యంలో ఏమనుంది? చీకటి వెలుగుతో ఏ విధంగా సహవాసం చేయగలదు, వెలుగు చీకటితో ఏ విధంగా సహవాసం చేయగలదు. వెలుగు సంబంధులు అంటే దేవుని బిడ్డలు దేవుని తెలియకుండా దేవుని తోలనాడుతూ లోకపరంగా జీవిస్తే వారితో అంత ఆనందంగా వారితో సహవాసంలో ఉండలేరు. అది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క హృదయము దేవుడు పని చేయటము, అవతల వారి యొక్క హృదయము లోకంలో తిరగటము. ఒక పక్కనేమో దేవుడిని గణపరచాలని, అవతల పక్కేమో నోటికి వచ్చినట్టు దేవుణ్ణి దూషించినా కానీ ఎవరికి వాళ్ళు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక పక్కనేమో ప్రేమించాలి, ఎటువంటి మాలిన్యము హృదయంలో ఉండకూడదన్న ప్రయత్నమేమో దేవుడు తెలిసిన వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకో పక్కనేమో ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, ఎలా పడితే అలా జీవించవచ్చు, లెక్క చెప్పుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు ఇంకో పక్కన అవిశ్వాసులు జీవిస్తుంటారు. వీళ్ళకి పొత్తు కుదరటము, ఒకే రకంగా జీవించటము అసాధ్యము. అది వాక్యానుసారంగా చెప్తూ ఉంది. కానీ అయినా పొత్తు కుదురుతుంది, కలిసి జీవించగలుగుతున్నాము, ఏ ఇబ్బంది లేకుండా ఈ లోకంలో విశ్వాసులు అవిశ్వాసులు చేతులు వేసుకుని నడుస్తున్నారంటే ఖచ్చితంగా వారిలో ఎవరో విశ్వాసి అని చెప్పుకుంటున్న అవిశ్వాస అవ్వచ్చు, అవిశ్వాసి అని చెప్పుకునే విశ్వాస అవ్వచ్చు. ఎందుకంటే ఒక్క వాక్యంలో చెప్పినట్టు వెలుగు చీకటితో ఎప్పుడు సహవాసంలో ఉండలేదు, చీకటి వెలుగుతో ఎప్పుడు సహవాసంలో ఉండదు. వీరి యొక్క క్రియలు పరలోకానికి భూలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటూ ఉంటాయి. అవి ఎప్పుడు మ్యాచ్ అవ్వనప్పుడు వారు కలిసి జీవించడం చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది. ఈ విధంగానే పౌలు గారు బాధపడుతున్నారు. పౌలు గారిని వాళ్ళు ఎక్కడ ద్వేషిస్తారు అంటే, పౌలు గారు దేవుడి ప్రకారంగా జీవించాలంటే అవతల వారికి ఏమో దేవుడి ప్రకారంగా జీవించద్దు, వారికి చక్కగా కబుర్లు చెప్పేవాడు, లేకపోతే లోకపరమైన కథలు చెప్పేవాడు, లేకపోతే అద్భుత కార్యములు చేసేవాడు మాత్రమే కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటే, పౌలు గారు ఆ విధంగా ఉండకపోతే, పౌలు గారు మాత్రం దేవుడి పని చేయాలి, వాళ్ళని హెచ్చరిస్తూ, వాళ్ళని గద్దిస్తూ, వారికి బుద్ధి చెప్తూ దేవుడి ప్రకారంగా ఏ విధంగా జీవించాలని చెప్పి పౌలు గారు ఉంటే, ఆ విధంగా వారికి నచ్చకపోతే వారు ఎక్కడ ద్వేషిస్తారో. పౌలు గారు కూడా భయపడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీవిత విధానము దేవుడి పరంగా లేకపోతే ఈయనెక్కడ దుఃఖపడతాడు అని భయపడుతున్నాడు. దాని తర్వాత మాటలు చూడండి, 2 కొరింథీ 12వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఒకవేళ కలహమును అసూయ, క్రోధము, కక్షలు, కొండెములు, గుసగుసలు, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అని చెప్పి ఈయన కూడా భయపడుతున్నాడు. ఇవన్నీ దేవుడికి విరుద్ధమా, వాక్య విరుద్ధమా? ఎన్నో వాక్యములు మనకి చెప్పబడుతూ ఉన్నాయి. ఇవన్నీ దేవుడికి విరుద్ధంగా ఉంటూ ఉన్నాయి, ఇవన్నీ వాక్య విరుద్ధంగా ఉంటున్నాయి. కానీ లోకంలో మనం చూసినట్టయితే మనుషులు లేదా దేవుడు తెలియని వారు ఈ విధంగానే ఉంటారు. చూడండి ప్రియులారా, నిజంగా వాళ్ళకి కలహములు ఉంటూ ఉంటాయి, కలహాలు పడి అసూయలు కలిగే వారిగా ఉంటారు. అంటే అవతల వారి యొక్క జీవితాన్ని చూసి ఓర్చుకోలేని వారిగా ఉంటూ ఉంటారు. క్రోధములు,
ఎన్నో వేదనలతో, కక్షలు, అంటే వారిని ఏదో సాధించాలి అని చెప్పేసి ప్రయత్నాలు, కొండెములు అంటే సాడీలు చెప్పుకుంటూ, గాసిప్లు ఆడుకుంటూ, అంటే అవతల వారి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళెట్టా వాళ్ళెట్టా అని చెప్పేసి మాట్లాడుకుంటూ, గొసగొసలాడుట, ఇది కూడా ఒక రకంగా కొండెమ్మలాడుట లాగే గొసగొసలాడుకుంటూ, ఉప్పొంగుతూ, అంటే వాళ్ళు గర్వించుకుంటూ అహంకారులుగా అల్లర్లను, అంటే ఎన్నో అల్లరి పనులు ఉంటూ ఉంటాయి కదా, అల్లరి వేషాలు. ఇటువంటి ఏమన్నా మీలో ఉంటాయేమో, మీలో ఉన్నాయని చెప్పేసి అక్కడ పౌలు గారు చెప్పట్లేదు. మీలో ఉంటాయేమో, అవి చూస్తే నాకు దుఃఖం కలిగిద్ది, నాకు బాధ కలిగిద్ది, నేను అయినా కానీ మిమ్మల్ని ప్రేమించాలి అని చెప్పేసి అక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. దాని తర్వాత నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబొచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? మారు మనస్సు లేని వారిలోనే ఉంటూ ఉంటాయి. ఆ కలహములు, అసూయలు, క్రోధములు, కక్షలు, పొండెములు, గొసగొసలాడుటలు, అల్లరులు, ఉప్పొంగిపోవటాలు, ఇవన్నీ దేవుడు తెలియని వారిలోనే ఉంటాయి. ఎందుకంటే దేవుడు తెలిసిన వారు ఆయన వల్ల తగ్గించుకోవాలి అని చెప్పి ప్రయత్నంలో ఉంటూ ఉంటారు. దేవుడు తెలియని వారు దుష్టుడి యొక్క కుయుక్తులకి గురై, పాపం అది వారి తప్పు కూడా కాదు, సాతానుడు వారి యొక్క హృదయం ఆ విధంగా మారుస్తూ ఉంటాడు. ఆ విధంగా వారిని ఉప్పొంగిపోయేవారిగా, కొండెములాడుకునేవారిగా, గొసగొసలాడుకునేవారిగా, కక్షలు సాధించేవారిగా, క్రోధములు చేసేవారిగా, అసూయ చెందేవారిగా, కలహము కలిగిన వారిగా వారిని మారుస్తూ ఉంటాడు. జాగ్రత్త పడవాలి ప్రియులారా. ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఏంటంటే, ఇది మనుషులు స్వభావము. వాళ్ళు సహవాసములు అందరూ మారు మనస్సు ఉన్నవాళ్ళు కాదు, కొంతమంది మారు మనస్సు లేదు. అయినా కానీ పౌలు గారు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనకి దుఃఖం కలుగుతుంది, ఆయనకి బాధ కలుగుతుంది, అయినా కానీ పౌలు గారు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఇంకోసారి ఇంకో చోట చూడండి, 2 కొరింథీ 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి 28వ వచనం వరకు చదవండి. 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనము. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపవిత్రముగా దెబ్బలు తింటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదలలోను, దొంగల వలనైనను ఆపదలలోను, నా స్వజనుల వలనైనను ఆపదలలోను, అన్యజనుల వలనైనను ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగారణములతోను, ఆకలి దప్పికతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవన్నీ గాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఇక్కడ పౌలు గారు తన యొక్క వేదన వ్యక్తపరుస్తున్నారు, తన యొక్క బాధ చెప్పుకుంటున్నారు. ఆయన గొప్ప దేవుడి యొక్క సేవకుడిగా ఉంటూ ఉండగా
ఆయన ఏ విధమైన దేవుడి యొక్క పరిచర్య చేస్తున్నారంటే ఎంతో శ్రమ కలిగినదిగా, ఎంతో సఫరింగ్తో కూడిన పరిచర్య చేస్తున్నారు. అదే ఆయన ప్రేమతో చేస్తున్నారు. అది గమనించాల్సిన విషయము. ఆయన నష్టపోతాడనో, కొరడా దెబ్బలు తగులుతాయనో, లేకపోతే రాళ్లతో కొట్టబడతాడనో, లేకపోతే చలి వల్ల వనకవలసి వచ్చిద్దనో, లేకపోతే ఎన్నోసార్లు ఆయన ప్రయాణం చేస్తున్న యొక్క ఓడ విరిగిపోయి ఎన్నో ఆపదలకు గురవ్వాలనో, ఆకలి వల్ల, దప్పిక వల్ల, చలి వల్ల తన యొక్క అబద్ధపు విశ్వాసులు లేకపోతే దొంగ విశ్వాసులు ఉంటారు కదా, ఆ యొక్క అబద్ధపు విశ్వాసుల ద్వారా ఇటువంటి ఎన్నో కష్టాలు, ఎన్నో ఆపదల నుండి కూడా ఆయన మాత్రము ప్రేమించేవాడిగానే ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం 3 విషయాలు ఏ విధంగా ప్రేమించాలి. మొట్టమొదటిది సర్వింగ్ లవ్, అవతల వారికి సేవ చేస్తూ మనం ప్రేమిస్తూ ఉండాలి. రెండవది శాంక్టిఫయింగ్ లవ్, అవతల వారిని పరిశుద్ధపరుస్తూ ప్రేమించాలి. మూడవది సఫరింగ్ లవ్, మనం ఎంతటి శ్రమ పొందినా అవతల వారిని ప్రేమించాలి. చాలామంది మనకి ఏదైనా కష్టం కలిగిద్దని అవతల వారిని ప్రేమించకపోవటమే మంచిదని అవతల వారిని విడిచిపెట్టి మన యొక్క స్వలాభం కొరకు జీవించే వారిగా ఉంటారు. అటువంటి విధంగా మనం ఉండకూడదని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. పౌలు గారు కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, 39 సార్లు ఆయన కొట్టబడ్డాడంట. ఆయనకి అవసరత లేదు కదా. తన యొక్క జీవితాన్ని తను చూసుకున్నట్టయితే ఫరసీయుడిగా చక్కగా మంచి సంపాదనతో ఆయన యొక్క జీవితాన్ని ఆయన చూసుకున్నట్టయితే ఆయన చాలా సంతోషంగానే ఉండేవాడు. కానీ ఆయన మన యొక్క నిజమైన దేవుని ఎంతగా ప్రేమించాడంటే, ఆయన ఎంతగా విశ్వాసం ఉంచాడంటే, ఆ యొక్క జనుల కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు. అక్కడ చూడండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి. 2 కొరింథీలు 11వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనంలో 24వ వచనం చూడండి. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 1 తక్కువ 40 అంటే 39 సార్లు దెబ్బలు కొట్టించుకున్నాడంట యూదుల చేత. ఎవరి కొరకు? క్రైస్తవులమైన సహవాసమైన మన కొరకు. ఆయన ఆ విధంగా ప్రేమించేవాడిగా ఉంటూ ఉన్నాడు. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, బెత్తముతో కొట్టించుకున్నాడంట. ఒకసారి రాళ్లతో కొట్టించుకున్నాడంట. 3 మారు ఓడ పగిలి శ్రమ పడ్డాడంట. ఓడ పగిలిపోయిందంట. ఒక రాత్రి మగళ్ళు సముద్రములో గడిపిన. ఆ కాలంలో ఎక్కువ మనలాగా కారు ప్రయాణాలు లేవు, కార్ బ్రేక్ డౌన్ అవటానికి. ఆ కాలంలో ఎక్కువగా వాళ్ళు పడవ ప్రయాణాలు చేస్తుండేవాళ్ళు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం. ఎందుకంటే ఆ యొక్క గల్లీ తీరమున, ఆ యొక్క సముద్రపు ప్రాంతమున చుట్టూ నీళ్లతో ఉంటూ ఉండగా వాళ్ళు ఎక్కువగా సముద్ర ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్ళు, ఓడల్లో వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ ఓడ చెక్కలవటం వల్ల ఆయన ఆ సముద్ర తీరమున ఒంటరిగా జీవించడం వల్ల, సముద్రంలో ఉండటం వల్ల రాత్రింబగళ్ళు ఆయన ఎంతో వేదన పొంది ఉన్నాడని చెప్పి అక్కడ చెప్తున్నాడు. అనేక పర్యాయములు ప్రయాణములను నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలన, మళ్ళీ చూడండి, నా స్వజనుల వలన ఆపదల్లోనూ, అన్యజనుల వలన ప్రయాసతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగారముతోనూ, ఆకలితోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ, ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఆ విధంగా గుడ్డ కొరకు, నీటి కొరకు, ఆహారం కొరకు ఎంతో వేదన చెందాడంటే. ఎందుకు ఇదంతా చేస్తున్నాడంటే తోటి విశ్వాసుల కొరకు, తోటి సహవాసుల కొరకు, తోటి క్రైస్తవుల కొరకు. ఈ రోజుల్లో నిజంగా అటువంటి తీవ్రమైన పరిచర్య దేవుడు కృపను బట్టి అంత తీవ్రమైన పరిచర్య చేయాల్సిన పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు కొద్దిగా అవకాశం ఇస్తూ ఉన్నాడు. కొద్దిగా ఇంత కష్టమైన పరిచర్య నిజంగా అంత ప్రేమతో ఆయన చేయగలిగాడంటే అటువంటి వారిగా నిజంగా క్రైస్తవులందరూ ఉంటూ ఉండాలి. నిజంగా నేను చెప్తున్నప్పుడు నాకు కూడా సిగ్గుగా ఉండిద్ది. ఒక క్రైస్తవుడిగా, దేవుని తెలుసుకున్నవాడిగా ఇటువంటి విధంగా నిజంగా విశ్వాసాలు చేసి ఉన్నారు. వాళ్ళ యొక్క కష్టమే ఈ దినము మనకు కూడా సువార్త అంది. మనం కూడా ఈ విధంగా దేవుడిని నమ్ముకోగలుగుతూ ఆయన్ని ఆనందించగలుగుతున్నామంటే
ఎంతమంది ప్రయాసపడి ఉన్నారు, తర్వాతి తరముల గురించి ఏంటా, వాళ్ళ కొరకు ఈ విధంగా ఎవరు ప్రయాసపడతారా అన్నది ఒక పెద్ద సందేహంగా ఉంటుంది. అటువంటి విధంగా ప్రేమించాలి. 3 సర్వింగ్, శాంక్టిఫైయింగ్, సఫరింగ్. అవతల వారికి మనం సేవ చేసేవారిగా, వారిని పరిశుద్ధపరిచేవారిగా, ఆఖరిది మన శ్రమ పొందినా కానీ ప్రేమించాలి. ఇది చెప్పుకోగా ఒకసారి నాతో పాటు 36 ఇంక ఈ 3 వచనములు ధ్యానించుకొని ముగించేసుకుందాము. యోహాను సువార్త 13:36 వచనం చూడండి. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా, యేసు నేను వెళ్ళు చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చదవని అతనితో చెప్పెను. 37 చదవమ్మా. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణము పెట్టుదనని ఆయనతో చెప్పగా, యేసు చాలు ఇక్కడ 37లో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్పేసి ఉన్నారు. అప్పుడు సీమోను పేతురు నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడగగా, యేసు నేను వెళ్ళే చోటుకి నీవు ఇప్పుడు రాలేవని చెప్పగా, అప్పుడు 37వ వచనంలో పేతురు గారి సమాధానం చూడండి. అందుకు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణము పెట్టుదనని ఆయనతో చెప్పగా. ఇందులో జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తన గురించి తాను చాలా ఎక్కువగా భ్రమపడుతూ ఉన్నాడు. చాలా గొప్ప విశ్వాసములో ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ పేతురు గారు భావిస్తున్నారు. జేసీ రైల్ గారన్న ఒక దైవ సేవకులు ఒక మాట ఏమని చెప్పి ఉన్నారంటే, ఏ వెరీ డేంజరస్ రియాలిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద బిలీవర్ ఈ సెల్ఫ్ ఇగ్నోరెన్స్ ఓవర్సింగ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఆ జేసీ రైల్ అన్న విశ్వాసి, ఆ దేవుని యొక్క సేవకులు ఆయన ఏం చెప్పి ఉన్నారంటే, ఒక చాలా భయంకరమైన దుస్థితి ఒక విశ్వాసి జీవితంలో ఏంటంటే తన యొక్క ఆత్మీయతను అతిగా భావించటం బాగా ఆత్మీయంగా జీవిస్తున్నాను, నేను చాలా ఆత్మీయమైన వాడిని అని చెప్పేసి భావించటమే ఒక క్రైస్తవుని యొక్క విశ్వాసి యొక్క భయంకరమైన పరిస్థితి మనల్ని మనము ఆ విధంగా అంతటి ఆత్మీయులుగా మనల్ని మనం అంచనా వేసుకునే అంత స్థితిలో క్రైస్తవులము ఎవరము లేము ప్రియులారా. అది మన యొక్క జ్ఞానము లేకపోవటము అన్నది ఆయన యొక్క మాటల్లో ఆయన చెప్తున్నాడు. సెల్ఫ్ ఇగ్నరెన్స్, తెలియక ఆ విధంగా భావిస్తూ ఉంటారంట. ఇక్కడ పేతురు గారు కూడా అదే విధంగా చెప్తున్నాడు. ఆయన ఎంతటి అజ్ఞానపు మాటలు అక్కడ చెప్తున్నాడంటే, నీ కొరకు నేను ప్రాణము పెట్టుదను. కానీ నిజంగా ఆ సమయంలో ఆయన అప్పటికప్పుడు ఆయన కొరకు ప్రాణం పెట్టేవాడిగా ఉన్నాడా? ఇమ్మీడియట్గా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాడా? అంతేగాని ఎవరైనా నువ్వు కూడా శిష్యుల్లో ఒకడివిగా అంటే, అమ్మో నాకు యేసే ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడా? కానీ తాను ఏ విధంగా తాను ఏ విధంగా ఆలోచించుకుంటున్నాడు? అటువంటి ఆత్మీయంగా మేము చాలా ఉన్నత స్థితిలో ఉన్నామని చెప్పి భావించడం ఒక రకమైన గ్రుడ్డితనము ప్రియులారా. ఎప్పుడు మనము బ్యాంక్రప్సీ అంటే మన యొక్క బ్యాంకులో చిల్లిగా అవ్వ కూడా లేకపోవటం, మనం నిజంగా విశ్వాసంలో అంతటి బలహీనమని, అంతటి గొప్పవారం కాదని, మనకి దేవుడి యొక్క కృప కావాలని, దేవుడు మనల్ని ప్రేమించేవాడని చెప్పి నిత్యము ఆయన పాదాల దగ్గర మొరపెట్టుకునేవాడిగా ఉండాలి. కానీ మేము అవతల వారి కంటే చాలా గొప్ప విశ్వాసులము అని చెప్పి ప్రలోభాలు పలుక్కునేవారిగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ విధంగా పడతామో, అబ్బో మా అంత విశ్వాసులు ఎవరు లేరు, మా అంత ప్రార్థనాపరులు లేరు, మా అంత గొప్ప, ఇప్పుడు కాకపోతే దేవా ఇప్పుడే నీ వెంట వేస్తాము అని చెప్పి పేతురు గారి వల్లే మనం ఆలోచించుకున్నట్టయితే, తగ్గింపు జీవితాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టుకుంటామో, క్రీస్తులో మనం ఆ విధంగా గర్విస్తామో, ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్ అన్న వాక్యము మనకు ఉంటుంది ప్రియులారా. అది లోకపరంగానే కావచ్చు, ఆత్మీయంగా అయినా కావచ్చు. గర్వం అన్నది మనుషుల్ని గుడ్డివారిగా మార్చేదిగా ఉంటుంది, నిజాన్ని గమనించలేని వారిగా మార్చేదిగా ఉంది. సో జాగ్రత్త పడు. 38వ వచనం చూద్దాము. యేసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదవా,
ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇక్కడ పేతురు గారు కూడా ఆ విధంగా అమాయకంగా తన తాను యొక్క విశ్వాస స్థితిని అధికముగా ఎంచుకుని ఏమని అంటూ ఉన్నాడు, నీవెక్కడికి వెళ్తే నేను అప్పుడే వచ్చేస్తానంటే నిజానికి నిజం తెలిసిన దేవాతి దేవుడు అప్పుడు ఆయనతో చెప్తున్న మాటలు. యేసు ఏమంటున్నారు, నా కొరకు నీవు ప్రాణం పెట్టుదువా, ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కుయ్యదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంతమందిలో ఆలోచించండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యన ఈ దినమున ఉండినట్టయితే, నిజంగా మన మధ్యన ఉండినట్టయితే మనం ఆ విధంగా ఎంత పెద్ద గొప్ప విశ్వాస ప్రార్థన వీరులమని చెప్పి మనం చెప్పుకునే టైంలో దేవుడు పేతురు గారిని అడిగినట్టు పేతురు గారిని ఏమని అడుగుతున్నాడు, నా కొరకు నీవు ప్రాణం పెట్టుదవా, అలాగే మనలో కూడా నువ్వు పెద్ద ప్రార్థనా పరుడువా, నువ్వు పెద్ద గొప్ప విశ్వాసివా అని చెప్పి మనం ఏం చేయబోతున్నావా అని చెప్తే ఎంత భయంకరమైన పరిస్థితులు ప్రియులారా. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువును చెప్తున్న మాటలు ఏంటంటే, ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కుయ్యదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ కోడి కుయ్యదు అని ఎందుకు అన్నారంటే, సహజంగా అందరికి తెలిసిన విషయమే, ఆ టైంలో ఎటువంటి క్లాక్స్ లేవు, మనకున్నట్టు క్లాకులు లేవు కనుక వాళ్ళు సమయాన్ని ఏ విధంగా కొలుచుకునేవారంటే, కోడి కుయ్యదు అంటే అది 3 గంటల నుండి 6 గంటల సమయంగా వాళ్ళు ఆ కాలంలో భావిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ సమయంలోనే కోళ్ళు ఎక్కువగా కూస్తూ ఉంటాయి కనుక 3 గంటల నుండి 6 గంటలు అర్ధరాత్రి సమయమున కోడి కూచే వేళగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో ఈ సమయము మొట్టమొదటి 3 గంటల లోపే నువ్వు 3 సార్లు నన్ను ఎరగనని చెప్పి అబద్ధం ఆడతావని చెప్పేసి అక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని పేతురు గారు తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుతూ ఉంటారో ఆయన అది జ్ఞాపకం చేసుకుని చాలా చాలా బెటర్లీ ఆయన చాలా బాధతో వేదంతో అక్కడ ఏడ్చారు అన్న మాటలు అక్కడ మనకు రాయబడి ఉంటాయి. పేతురు గారు గ్రహించుకున్నారు ఆయన చేసిన తప్పు. యూదా ఇస్కరియోతు గ్రహించాడు కానీ దేవుడి ముందు సాగిలపడలా, దేవునికి లోబడలా, ఆయనకు నచ్చింది ఆయన చేసుకున్నాడు. అంటే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కానీ పేతురు గారు తప్పు చేశానని చెప్పి గ్రహించుకున్నప్పుడు ఎంతో పశ్చాత్తాపంతో వేదనతో ఏడ్చుకున్నాడు. బిట్టర్లీ, చాలా ఆగనితో, చాలా వేదనతో ఏడ్చుకున్నాడు. ఈ సంగతి అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన్ని తిరిగి లేచారు. ఈ విధంగా పేతురు గారు అబద్ధం ఆడాడు, ఏ విధంగా దేవుణ్ణి 3 సార్లు ఎరగనని చెప్పాడు. తర్వాత ఎంతో శిలువ మరణం యేసుక్రీస్తు ప్రభువారు పొందిన తర్వాత ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని ఎంత బాధతో వేదంతో ఏడ్చాడు. కానీ 3వ దినాన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఈ లోకంలో 40 దినములు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. పరలోకానికి వెళ్ళే ముందు 40 దినములు ఈ లోకంలో ఉంటూ ఉండగా అప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనములో పేతురు గారితో మాట్లాడేటప్పుడు, మరణించి 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత పేతురు గారితో మాట్లాడేటప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాటలు చూడండి. వారు భోజనము చేసిన తరువాత యేసు సిమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని మళ్ళీ 3 సార్లు అడుగుతారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే, అవును దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? అవును దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 3వసారి, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? అప్పుడు 3వసారి పేతురు గారు చెప్పే సమాధానము, అవును దేవా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదవని ఆయన చెప్తారు. సో ఎటువంటి వాడిగా ఉన్నాడు ముందు అంటే, తన యొక్క ఆత్మీయ స్థితిని చాలా గొప్పగా భావిస్తూ అంధకారంలో ఉంటూ ఉన్నవాడు నిజానికి. కానీ దాని తర్వాత ఏ విధంగా తగ్గించబడ్డాడో, పశ్చాత్తాపడ్డాడో, యేసుక్రీస్తు ప్రభువారితో
3 సార్లు చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తాను దేవా, నేను ప్రేమిస్తాను. అప్పుడు గర్వాలు చెప్పుకోవట్లా, నీకోసం నేను మరణానికి కూడా సిద్ధపడతాను, నీకోసం నేను ఎక్కడ దాకైనా వెళ్తానని చెప్పి మాటల్లో చెప్పేవాడిగా లేడు. చెప్తున్నాడు, నా హృదయం నీకు తెలుస్తేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దాని క్రియల రూపంలో ఆయన యొక్క మరణంలో ఆయన చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసినట్టు వేయబడటానికి నాకు అర్హత లేదు, నన్ను తలకిందులుగా సిలువ వేయుడి అని చెప్పి ఆ యొక్క సిలువ మరణాన్ని పొందుకొని ఉన్నాడు. ఎటువంటి విశ్వాసగా ఉన్నాడు? యేసయ్యని ఎరగనని చెప్పి అబద్ధమాడే అటువంటి అల్ప విశ్వాసంలో నుండి, అటువంటి చిన్న విశ్వాసంలో నుండి ఏ విధంగా తగ్గింపుతో ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆ యొక్క ప్రేమలో ఎదిగి ఉన్నాడో, ఏ విధంగా దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. ఎరిగిలేడు అని చెప్పిన అటువంటి వ్యక్తి ఏ విధంగా ఆయన కొరకు, ఆయన యొక్క మంద కొరకు, ఆ మందని మేపటానికి తల క్రిందులుగా సిలువ వేయించుకున్నాడు. ఆయన యొక్క ప్రయాణము ఈ దినం మనం చూసుకుంటూ ఉన్నాము. సో ఇక్కడితో ముగించుకున్నాము. వచ్చే వారము 14వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాము. సో ఇక్కడితో ప్రార్థన చేసుకుని ముగించుకున్నాము. అందరూ కన్నులు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, నీ యొక్క ఘనమైన నామానికి వందనములు, మీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి దేవా. ఏ విధంగా మేము ప్రేమతో జీవించాలని చెప్పి నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడావు తండ్రి దేవా. అంత్య దినముల్లో ప్రేమ చల్లారిపోను అని చెప్పి, ప్రేమలు చల్లారిపోవు అని చెప్పి నీ యొక్క వాక్యములో మాకు ముందుగా చెప్పి ఉన్నామయ్యా తండ్రి. క్రైస్తవులుగా నిన్ను ఎరిగిన వారిగా తండ్రి, అటువంటి ప్రేమలో మేము ఎదుగువారిగా నీ వల్లే మేము తండ్రి ఒకరినొకరు ప్రేమించుకునేలాగా సహాయం చేయండి దేవా. ఒకరినొకరు పరిశుద్ధపరుచుకోవడానికి, ఒకరికొకరికి సేవ చేసుకునే తండ్రి, ఒకరినొకరు తండ్రి శ్రమ పడినా కానీ అవతల వారిని ప్రేమించే అటువంటి ప్రేమను మాకు నేర్పించుము దేవా. తండ్రి పేతురు వలె దేవా, ఈ అటువంటి విశ్వాస ప్రయాణంలో ఎటువంటి ప్రలోభాలు పలుక్కోకుండా దేవా, ఆ తగ్గింపుతో దేవా, అటువంటి నీ కొరకు, నీ యొక్క మంద కొరకు, నీ యొక్క జనుల కొరకు జీవించే వారికి ఈ యొక్క లోకములో మమ్మల్ని మార్చుము తండ్రి దేవా. విశ్వాసము నుండి అధిక విశ్వాసములో మేము ఎదుగులాగా సహాయం చేయము దేవా. ఎవరైతే తండ్రి ఇంకా అటువంటి అవిశ్వాసంలో జీవిస్తున్నారో దేవా, ఎవరైతే ఇంకనూ అటువంటి అంధకారంలో బ్రతుకుతున్నారో కృప చూపించము తండ్రి. నీ యొక్క గొప్ప కార్యము వారి యొక్క జీవితంలో జరిపించము దేవా. ఎన్నో కుటుంబాల్లో తండ్రి ఇంకనూ దేవా, ఎందరో ఆత్మీయంగా చచ్చిన వారిగా ఆ యొక్క నాశన పాత్రలుగా జీవిస్తున్నారయ్యా, సహాయం చేయండి దేవా. ఎవ్వరూ నశించిపోకుండా కాపాడము తండ్రి దేవా. నీ యొక్క హస్తములు చాపి దేవా, వారి ప్రతి ఒక్కరిని తండ్రి నీ యొక్క సన్నిధిలోనికి పిలుచుకునము తండ్రి దేవా. వారి యొక్క జీవితములు నీకు అప్పగించుకుని దేవా, నీ యొక్క ప్రేమలో వాళ్ళు జీవిస్తూ దేవా, నీ వల్లే వాళ్ళు ఇంకొకరిని ప్రేమించి దేవా, నీ కొరకు సాక్షులుగా ఈ యొక్క లోకంలో జీవించడానికి సహాయం చేయండి దేవా. మేము బలహీనం అని చెప్పి ఒప్పుకొనుచున్నామయ్యా. కేవలము నీ చేతనే తప్పితే తండ్రి ఈ యొక్క లోకంలో ఆ విధంగా ప్రేమపూర్వకంగా జీవించడం చాలా కష్టము తండ్రి. సహాయం చేయండి. నీ యొక్క అగాపే ప్రేమను మాకు నేర్పించమని, అటువంటి ప్రేమించే వారిగా మాకు హృదయం కలిగించమని, దుష్టుడి యొక్క కుయుక్తుల నుండి తండ్రి మమ్మల్ని భద్రపరచమని, వాడి యొక్క శోధన నుండి, ఆ యొక్క అభ్యంతరముల నుండి మమ్మల్ని కప్పిపుచ్చి దేవా మాకు సహాయంగా ఉండమని చెప్పి ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మేము ఎవరికి అభ్యంతరపరిచే వారిగా కాక దేవా, ఒకరిని ప్రోత్సహించేవారిగా ఉండలాగిన సహాయం చేయండి. ఒకరినొకరు ప్రోత్సహించుకుని పురుకొలుపుకుని నీ యొక్క విశ్వాసంలో ఎదగటానికి, ఒక విశ్వాసపు మెట్టు నుండి ఇంకొక విశ్వాసపు మెట్టులోనికి మేము ఎదగటానికి సహాయం చేయము దేవా. నీ యొక్క నామ మహిమార్థం ఈ యొక్క లోకంలో జీవించలాగన మమ్మల్ని నడిపించమని పేరు పేరున ప్రతి ఒక్క కుటుంబంని, ప్రతి ఒక్కరిని యొక్క చేతుల్లోని సమర్పించుకుంటాం. యేసయ్య వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ యొక్క మాని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరము మనందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్.